సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం ధ్యానం చేద్దాం. యోబు గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. నీ స్థితి మొదట కొద్దిగా ఉండినను తుదకు నువ్వు మహావృద్ధి పొందుదువు. చూడ్డానికి వినటానికి ఎంత అద్భుతంగా ఉందండి. నీ స్థితి మొదట కొంచెముగా ఉండను, తుదకు నువ్వు మహావృద్ధి పొందుతావు. నువ్వు కొంచెంగా ప్రారంభించబడినప్పటికీ నువ్వు ప్రతి దినం కూడా అభివృద్ధి చెందుతావు, తుదకు మహావృద్ధి పొందుతావు. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ మీద మెండుగా కురిపించబడతాయి. నువ్వు దేవుని వెతికినప్పుడు, దేవునితో ప్రార్థించినప్పుడు, ఆయన వాగ్దానాన్ని నమ్మినప్పుడు, ఆయన నమ్మకంగా నువ్వు ఆరాధించినప్పుడు దేవుడు నీ స్థితిని మెరుగు చేస్తాడు. నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. నీ బిడ్డలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎప్పుడు కూడా నీ బిడ్డలు అలా ఉండిపోరండి. దేవుడు వారి స్థితిని మెరుగు చేస్తాడు. దేవుడు ఈ పరిచర్ను 2018వ సంవత్సరం జూలై 14వ తారీఖున ప్రారంభించడం జరిగింది. ఒక చిన్న ఆడిటోరియంలో దీన్ని ప్రారంభించాం. దేవుని అడిగాను, అయ్యా నన్ను దీవెనకరంగా ఉంచయ్యా, అభివృద్ధినివ్వయ్యా, నన్ను చూస్తున్నటువంటి వారు నీ యొక్క మహిమను చూడాలి. ఈ పరిచర్య ద్వారా అనేక మంది ప్రేరణ పొందాలి, అనేక మంది యవనస్తులు రక్షించబడాలి, అనేక మంది సత్యం వైపుగా మరలుకోవాలయ్యా, దీవించయ్యా. అలనాడు ఎబ్బే చేసిన ప్రార్థన నేనే చేసేవాడిని. నేను ప్రతిరోజు అయ్యా నిశ్చయముగా నన్ను దీవించి నా సరిహద్దులను విశాలపరిచి నీవు నాకు తోడుగా ఉండి ఏ కీడు నాకు కలగకుండా ప్రతి కీడు నుంచి తప్పించు అని ఎబ్బే ఎలా ప్రార్థన చేశాడో నేను కూడా అలా ప్రార్థన చేసేవాడిని అండి. దేవుడు దీవిస్తూ వచ్చాడు. ఈ పరిచర్య 80 మందితో ప్రారంభించబడిన పరిచర్య ఈరోజు వేలాది మందిగా దేవుడు విస్తరింపచేశాడు. దేవుడు అనేక మంది బాప్తిజాల్లో ఒక సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. సుమారుగా 1600 మందికి పైగా బాప్తిజాలు ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. దేవుడు తుదకు మహావృద్ధి నొందేటువంటి అనుభవాన్ని ప్రభువిస్తాడు. నిజంగా మన ప్రభు ఉపకారి, మన ప్రభు ఆశీర్వదించేటువంటి వాడు, మన ప్రభు ఆదరించేటువంటి వాడు. ఒకవేళ నువ్వు ఆయనకు విరోధంగా పాపం చేస్తున్నా దేవుడిని ద్వేషించేటువంటి వాడు కాదు, నువ్వు ప్రేమించేటువంటి వాడు. తగిన కాలమందు దేవుడిని హెచ్చిస్తాడు. అప్పటి వరకు దేవుని బలిష్టమైన చేతుల కింద దీనమనసులో ఉన్నట్లయితే దేవుడిని దీవిస్తాడు. నువ్వు మహావృద్ధి పొందాలంటే ఒక విషయం చెప్తాను, ఏంటంటే నువ్వు విధేయత కలిగి ఉండాలండి. నువ్వు విధేయత కలిగి జీవించాలి. దేవుడు నీ జీవితంలో ఆశిస్తుంది విధేయత. ఆయన మాటకు విధేయత చూపించే వ్యక్తిగానే ఉండాలి. ఆయన యొక్క వాక్యానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. ఆయన వాగ్దానానికి విధేయత చూపించే వ్యక్తిగా ఉండాలి. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 3వ వచనం చెప్తా ఉంది, కాబట్టి ఇశ్రాయేలు నీ పితరుల దేవుడు యెహోవా నీతో చెప్పిన ప్రకారము పాలు తేనెలు ప్రవహించు దేశంలో మేలు కలిగి బహుగా అభివృద్ధి నొందినట్లు నువ్వు వాటిని విని అనుసరించి నడుచుకొనవలెను. మీరు పాలు తేనెలు ప్రవహించే దేశంలో గొప్ప మహావృద్ధిని మీరు పొందాలంటే వాటిని అనుసరించాలి అన్నాడు. ఏంటి అనుసరించాలి? వేటిని అనుసరించాలంటే దేవుని కట్టడలను, దేవుని యొక్క విధులను, దేవుని యొక్క వాక్యపు లేఖనాలను విని దానిని నడుచుకోవాలి. అందరూ బట్టి ప్రకటనలో మనం చూస్తుంటాం. అదేంటంటే ఈ ప్రవచన వాక్కులు వినువాడు, దాన్ని గైకొనేటువంటి వాడు ధన్యుడని దేవుని లేఖనం సెలవిస్తుంది. కాబట్టి దేవుని వాక్యాన్ని, దేవుని లేఖనాలని, ఆయన ఆజ్ఞలను మనం విని అనుసరించినప్పుడు మహావృద్ధి నొందుతాం. రెండోదిగా సామెతల గ్రంథం 11:24 వచనంలో దాతృత్వం కలిగి ఉండాలట. దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వాన్ని కలిగి ఉండాలి. పేదలను ఆదరించే విషయంలో దాతృత్వాన్ని కలిగి ఉండాలి. నిజంగా నిజమైన భక్తి ఏంటి? యాకోబు అంటాడు, నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రులను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిని అంటించుకోకుండా బ్రతకడమే భక్తి అన్నాడు. కాబట్టి దాతృత్వం కలిగి ఉండాలండి. దేవునికి ఇచ్చే విషయంలో దాతృత్వాన్ని కలిగి ఉండాలి. దేవుని సువార్త సేవలో నీవు, నీ కుటుంబము దాతృత్వాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు, మహావృద్ధితో. మూడోదిగా ఓర్పు కలిగి జీవించాలండి. లూకాసు సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో ఓర్పు కలిగి ఉండాలి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నారు. ఓర్పు, నిజంగా సహనాన్ని మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకున్న పేతురు అంటాడు, దేవుడు తగిన కాలం హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులకై ఓర్పు సహనాన్ని కలిగి ఉండండి. చాలామందికి ఇన్స్టెంట్గా అద్భుతాలు జరగాలని ఆశిస్తారు. దేవుడు చేయగలడు, కానీ సహనాన్ని కలిగి ఉంటున్నావా? ఓర్పు కలిగి ఉంటున్నావా? దేవుడిని పరీక్షిస్తున్నప్పుడు ఆ పరీక్షలో ఓర్పు సహనాన్ని కలిగి ఉన్నావా? యోబు గొప్ప సహనాన్ని కలిగి ఉన్నాడంటే అందులో బిడ్డ రెండంతల దీవెన పొందుకున్నాడు. అబ్రహాము గొప్ప సహనాన్ని కలిగి ఉన్నాడు. దేవుని వాగ్దానం అతనికి 75 ఏట చేయబడితే 100 ఏళ్ల ప్రాయం వరకు అతను కుమారుని ఇవ్వలేదు. 25 సంవత్సరాలు ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు. దేవుని వాగ్దానాల కోసం కనిపెట్టాడు. దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు. దేవుడు నీ జీవితంలో కూడా వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. నువ్వు మొదట కొంచెంగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధితో. మా యొక్క సంఘంలో చాలామంది అండి మొదట
మామూలుగా ఉండేటువంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి వచ్చారు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని వాక్యానికి లోబడ్డారో, అపోస్తుల బోధకు ఎప్పుడైతే వారు లోబడ్డారో, దేవుని యొక్క మాటల ప్రకారం వారి జీవితాన్ని సరిచేసుకున్నారో, దేవుడు అనేక మందిని బహుగా దీవించాడు. నేను శారీరకంగా దీవించారని చెప్పడం మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా వారు దీవించబడ్డారు. ఈ రోజున అనేక మంది వాక్యం చెప్పేటువంటి ఆ గొప్ప స్థితిలోకి, అనేక మంది ఆదరించేటువంటి గొప్ప స్థితిలోకి, అనేక కుటుంబాలను దర్శించి వారిని ప్రభు దగ్గరికి నడిపించి బలపరిచేటువంటి గొప్ప అనుభవంలోకి అనేక మంది విశ్వాసం దేవుడు తీసుకొచ్చాడు. అంత మాత్రమే కాదు, అనేక మందికి గృహాలను ఇచ్చాడు, కార్లను ఇచ్చాడు, ఆ బిజినెస్లో గొప్ప అభివృద్ధిని ఇచ్చాడు. బిడ్డలకు ఏమైనా అమెరికాలో చదవడానికి, ఆస్ట్రేలియాలో, కెనడాలో చదవడానికి, వారికి జాబులు రావడానికి దేవుడు కృప చూపించాడు. నిజంగా మొదట నువ్వు కొంచెంగా ఉన్నప్పటికీ తుదకు మహావృద్ధి నొందుతావని దేవుని లేఖనాలు చెప్పిన రీతిలో అనేక మంది ఈ రోజున దేవదీవులు పొందుకున్నారు ఈ పరిచయం ద్వారా. ఇది నీ సమయం. దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానం నడిపిస్తాడు. ఈ వాగ్దానాన్ని నమ్మండి. ఈ వాగ్దానం దేవదేవుడు మీ జీవితంలో నెరవేర్చి స్థిరపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రభువా, ఈ యొక్క ఉదయకాల సమయంలోనైనా నీ ప్రజలు ఎంతో ఆశగా ప్రభువా ఈ యొక్క వాగ్దానాలు చూస్తున్నారయ్యా. ఈ వాగ్దానాన్ని వారి జీవితంలో నెరవేర్చండి. వినటం మాత్రమే కాదు నాయన, వారి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్చండి అయ్యా. తుదకును మహావృద్ధి పొందుతావు. మహావృద్ధి పొందాలంటే ప్రభువా మేము విధేయత చూపించాలని, మేము ఓర్పు కలిగి ఉండాలని, నిన్ను హృదయపూర్వకంగా ఆరాధించాలని మీరు మాతో మాట్లాడారయ్యా. నీకు స్తోత్రాలు. ఈ వాక్యాన్ని విన్న ప్రతి ఒక్కరిలో కార్యస్థితిని కలుగు చేయండి. అబ్రహాము జీవితాన్ని మా ముందు పెట్టారు, యోబు జీవితాన్ని మా ముందు పెట్టారు. నీకు స్తోత్రాలయ్యా. అని ఎవరైతే ప్రభు ఈ ప్రత్యేకమైన సమయంలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు, ఈ రోజున సంవత్సరం దయాకిరీటం ధర్మ చేయండి. వారి జీవితంలో గొప్ప కార్యం జరిగించండి. ప్రతి కొరతను తీర్చండి. వివాహ వార్షికోత్సవాలు జరుపుకున్నటువంటి వారిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈరోజు ఎగ్జామ్స్కి వెళ్ళేటువంటి వారు, ఆ ఇంటర్వ్యూస్కి వెళ్ళేటువంటి వారు, వ్యాపార రంగంలో ప్రభు అభివృద్ధి పొందాలని ఆశ కలిగినటువంటి వారు, హాస్పిటల్స్కి వెళ్ళాలని ఆశ కలిగినటువంటి వారు తండ్రి, వారి జీవితాల వారి కార్యం సఫలమగును గాక. స్థిరపరచండి, అద్భుతాలు జరిగించండి. ఏ ఒక్కరిని విడిచిపెట్టద్దయ్యా. ఉన్నతమైన కృపలోకి నడిపించమని వేడుకుంటూ యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించను గాక. దయచేసి ఈ వాగ్దాన్ని మీరు చూశారు, ఒక 10 మందికి షేర్ చేయండి. తద్వారా వారు కూడా దీవెన పొందుతారు. ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే, ప్రతి దినము ఒక వాగ్దానాన్ని పొందాలని ఆశ మీకున్నట్లయితే ఇప్పుడే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. తద్వారా ప్రతి దినము ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానము మీతో మాట్లాడుతుంది, మీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తుంది. దేవుడు మిమ్మల్ని విడువడు, ఎన్నడూ కూడా ఎడబాయడు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్. అందరికీ శుభవార్త. ప్రతి ఆదివారం 10,000 మంది ఒక చోట చేరి దేవుణ్ణి ఆరాధిస్తున్న జీవం గల దేవుని సంఘం. స్వస్థత, విడుదల, అభిషేకం పొందాలనుకుంటున్నారా? దురాత్మ శక్తుల నుంచి విడుదల కావాలా? ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కావాలా? సంతానలేమితో బాధపడుతున్నారా? కుటుంబ సంక్షేమం కొరకు ప్రత్యేక ప్రార్థనలు కోరుకుంటున్నారా? శాంతి లేక ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నారా? నిజమైన ఖచ్చితమైన వాక్యం చేత బలపడాలని ఆశిస్తున్నట్టయితే రండి. క్రైస్ట్ టెంపుల్ మీ కొరకే. ప్రతి ఆదివారం 4 ఆరాధనలు జరుగుతున్నాయి. మొదటి ఆరాధన ఉదయం 6 గంటలకు, రెండవ ఆరాధన ఉదయం 8 గంటలకు, మూడవ ఆరాధన ఉదయం 10 గంటలకు, నాల్గవ ఆరాధన సాయంత్రం 6:30 జరుగును. స్థలం క్రైస్ట్ టెంపుల్, మేరీ స్టెల్లా ఇండోర్ స్టేడియం, పంటకాలువ రోడ్, ఎన్టీఆర్ సర్కిల్, విజయవాడ. ముఖ్య ప్రసంగికులు ప్రపంచ వ్యాప్తంగా వాక్యమునందించి కోట్లాది మందికి దీవెనకరముగా ఉన్న మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ పాల్ ఇమాన్యుయల్ గారు మరియు నిస్సీ పాల్ గారు శక్తివంతమైన సందేశాలను అందించి ప్రతి ఒక్కరి కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయుదురు. హృదయాలను హత్తుకునే అద్భుతమైన స్తుతి ఆరాధన సాక్ష్యాలు, ప్రతి విశ్వాసిపై ప్రత్యేక శ్రద్ధ, గృహ దర్శనాలు, ఇంకా మరెన్నో. ప్రతి ఆరాధనలో 1000 మంది ప్రజలు పాల్గొంటూ ఆత్మీయముగా బలపడుచున్నారు. పాటలు, ఆరాధన, వర్తమానముల ద్వారా దేవుని ఆత్మీయ కార్యములు అనేకులు పొందుకుంటున్నారు. విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాక 100 కిలోమీటర్ల దూరం నుంచి ప్రజలు వచ్చి ఆత్మీయ మేలులు పొందుచున్నారు. ప్రతి ఆదివారం హోలీ కమ్యూనియన్ సర్వీస్. దూర ప్రాంతము నుండి వచ్చు వారికి ప్రేమ విందు కలదు. కుటుంబాలతో రండి. దేవుడిచ్చే గొప్ప రక్షణ, స్వస్థత, అభిషేకాన్ని పొందుకొనండి.
రండి, మీ దుఃఖము నాట్యముగా మార్చబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8886767777.